ఈరోజు ప్రపంచములో, దేశములో క్రైస్తవులు జరిగిస్తున్నటువంటి పండగలలో ఏముంటుంది అని మనం ఆలోచించినప్పుడు అన్ని కూడాను ప్రోగ్రాముల మీద ప్రోగ్రాములు పెట్టుకొని పండగల సందడిలో తేలిపోయి మంచి మంచి వంటలు వండుకొని కొత్త బట్టలు ధరించుకొని ఒకరిని ఒకరు ఆనందించుకొని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి పుట్టాడు అని కేక్ కట్ చేసుకొని తిని ఆనందిస్తారే కానీ ఆ రోజు జరుగుతున్నటువంటి క్రిస్మస్ ప్రోగ్రాంలో ప్రియులరా దేవుని వాక్యము ఎక్కువసేపు ఉండదండి. కేవలం ఒక 5 నిమిషాలు మాత్రమే, 10 నిమిషాలు మాత్రమే దేవుని వాక్యం ఉంటుంది ప్రియులారా. దానికంటే ఎక్కువసేపు దేవుని వాక్యం ఉండదు. దేవుని వాక్యానికి ప్రయారిటీ ఉండదు ప్రియులారా. ప్రియమైనటువంటి దేవుని వల్లరా ప్రతి ఆదివారం జరిగేటువంటి సంఘములో దేవుని యొక్క వాక్యం ఉంటుందా అని ఆలోచించినప్పుడు ప్రతి ఆదివారం జరిగేటువంటి సంఘ ఆరాధనలో కూడాను దేవుని వాక్యం పెద్దగా ఉండదు ప్రియులారా. ప్రతి ఆదివారం జరిగేటువంటి సంఘ ఆరాధనలో ప్రియులారా ఎక్కువసేపు పాటలు పాడుకుంటారండి. ఎక్కువసేపు పాటలు పాడి దాని తర్వాత మరలా ఆరాధన ఉంటుంది. నేను ఒక క్రిస్మస్ ప్రోగ్రాంకి వెళ్ళానండి. ఆ క్రిస్మస్ ప్రోగ్రాంలో ప్రియులారా అన్ని కార్యక్రమాలు జరిగాయండి. పాటలు పాడుకున్నారు, ఆరాధన చేసుకున్నారు, మంచి డ్యాన్సులు వేశారు, అన్ని కార్యక్రమాలు జరిగాయి. కానీ ఆ క్రిస్మస్లో మాత్రము దేవుని వాక్యం బోధించడానికి ఆ స్థానిక సంఘ కాపరికి కేవలం 5 నిమిషాలు మాత్రమే అవకాశం ఇచ్చారండి. కనుక ప్రియమైనటువంటి దేవుని వల్లరా పండగలు అంటేనే సందడి. ఆ రోజు హడావిడి ఎక్కువ ఉంటుంది. ఒకరినొకరు బట్టలు వేసుకొని సంతోషించి ఆనందపడి దేవుని వాక్యానికి ఆ రోజు ప్రయారిటీ అనేటువంటిది ఇవ్వటం లేదు అని నేటి పరిస్థితుల్ని బట్టి మనం చెప్పవచ్చు ప్రియులారా. ప్రియమైనటువంటి దేవుని వల్లరా అన్నింటికంటే ప్రాముఖ్యంగా దేవుని వాక్యానికి సమయం ఇవ్వాలి. దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మిగతావి ఏమున్నా లేకపోయినా పర్వాలేదేమో కానీ దేవుని వాక్యానికి మాత్రం ఖచ్చితంగా మొదటి ప్రయారిటీ, మొదటి స్థానము మనం ఇచ్చినప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు మన జీవితంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని వల్లారా అప్పుడు చెప్పినట్లుగా దేవుని వాక్యానికి నేటి క్రిస్మస్లో కానీ నేటి జరుగుతున్నటువంటి సంఘ ఆరాధనలో కానీ లేదు అనడానికి బైబిల్ గ్రంథము నుండి ఒక వాక్యము మీకు చూపించదలుచుకుంటున్నాను. ఆ మాట ఎక్కడ ఉంటుందండి ప్రియులారా? యోహాను సువార్త 8వ అధ్యాయము 37వ వచనం చదవండి ప్రియులారా. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక మీరు నన్ను చంప వెదుగుచున్నారు. ప్రియమైనటువంటి దేవుని వల్లరా యేసుక్రీస్తుల వారు యూదులతో చెప్తూ ఉన్నాడు. యూదులతో యేసు ప్రభు వారు ఏమని చెప్తున్నాడంటే, మీరు అబ్రహాము సంతానమని నేను ఎరుగుదును. మీరు అబ్రహాము సంతానమని, మీరు అబ్రహాము పిల్లలని నాకు తెలుసు. మీరు కూడాను మా తండ్రి అబ్రహామని మీకు తెలుసు. అయినను దేవుని వాక్యము మీలో చోటు లేదు. అయినను దేవుని వాక్యము మీలో చోటు లేదు గనుకనే నన్ను తృణీకరిస్తూ ఉన్నారు. చోటు లేదు గనుకనే నన్ను విసర్జిస్తూ ఉన్నారు. చోటు లేదు గనుకనే నన్ను చంపడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని ఆనాటి యూదులతో యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగింది ప్రియులారా. ప్రియమైనటువంటి దేవుని వల్లారా ఆనాడు ఉన్నటువంటి యూదులు అబ్రహాము సంతానమే, అబ్రహాము కుమారులే. కానీ వారిలో ఏం లేదు తెలుసండి? దేవుని వాక్యం లేదు. దేవుని వాక్యానికి చోటు లేకుండా చేశారటండి. మరి ఈ రోజు కూడాను విశ్వాసాన్ని బట్టి అబ్రహాము మనకి తండ్రి అవుతే, విశ్వాసమును బట్టి అబ్రహాము కుమారులుగా మనము కూడా పిలువబడుతున్నాం. దేవుని పిల్లలుగా పిలువబడుతున్నాం, క్రైస్తులుగా పిలువబడుతున్నాము.
మరి క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనలో దేవుని వాక్యం ఉందా? దేవుని వాక్యానికి చోటు ఉందా? లేదండి. అప్పుడు చెప్పినా కదండి, క్రిస్మస్లు ఏముంటాయి, లైటింగ్స్లు ఉంటాయి, స్టార్ ఉంటుంది, డాన్సులు ఉంటాయి, కొత్త బట్టలు ఉంటాయి, కేకులు ఉంటాయి, పిండి వంటలు ఉంటాయి, చికెన్ మటన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ ప్రియులారా, దేవుని వాక్యం మాత్రము ఉండదు. ఒకవేళ ఉన్న కేవలం 5-10 నిమిషాలు మాత్రమే దేవుని వాక్యానికి సమయం ఇస్తారండి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? నేటి క్రైస్తవ సమాజంలో జరుగుతున్నటువంటి క్రిస్మస్ పండగలలో దేవుని వాక్యం లేదు, దేవుని వాక్యానికి చోటు లేకుండా పోయింది. ప్రియులారా, ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, వాక్యం అంటే మీరేమనుకుంటున్నారు? వాక్యం అంటే మీరేమనుకుంటున్నారు? ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరము ధరించి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య దిగి వచ్చింది, మన వద్ద నివసించెను అని దేవుడు ఒక లేఖనాలు సెలవిస్తున్నాయండి. వాక్యము యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తే వాక్యమట. ఆ వాక్యము శరీరము ధరించింది. అటువంటి వాక్యానికి ఈరోజు మొదటి స్థానం ఉందా? అటువంటి వాక్యానికి ప్రయారిటీ ఉందా? అటువంటి వాక్యానికి చోటు ఉందంటే ఈరోజు చోటు లేదండి. క్రిస్మస్ పండగలో దేవుని వాక్యానికి చోటు లేదు. ప్రతి ఆదివారం జరిగేటువంటి సంఘ ఆరాధనలో కూడాను దేవుని వాక్యానికి చోటు లేదండి. సంఘములు ఏముంటాయి చెప్పండి? పాటలు ఉంటాయి, దాని తర్వాత ఆరాధన ఉంటుంది, దాని తర్వాత సాక్ష్యాలు చెప్పుకుంటారండి. వారి వ్యక్తిగత సాక్ష్యాలు చెప్పుకుంటారండి. గంటల తరబడి ఒకటి తర్వాత ఒకడు వ్యక్తిగత సాక్ష్యాలు చెప్పుకుంటారండి. దేవుని వాక్యానికి సమయం ఉండదు, దేవుని వాక్యం ఉండదు. ఆ రోజు దేవుని వాక్యానికి చోటు లేదు. ఈరోజు ప్రియులారా, పండగలు అనే సందడిలో ఈరోజు ప్రపంచము తేలిపోతుంది, కానీ వాక్యానికి సమయం లేదండి, వాక్యానికి చోటు లేదండి, వాక్యానికి మొదటి స్థానం ఇవ్వటం లేదండి. పండగలు మాత్రం అద్భుతంగా చాలా గ్రాండ్గా చేసుకున్నారు ప్రియులారా. ఇకపోతే బైబిల్లో మరొక వాక్యం మీకు చూపిస్తాను ప్రియులారా, మరొక వాక్యం చూపిస్తాను. యెషయా గ్రంథము 59 అధ్యాయము 14 వచనం ప్రియులారా, 14 వచనం చదవండి ప్రియులారా. న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరమున నిలుచున్నది, నీతి దూరమున నిలుచుచున్నది, సత్యము సంత వీధిలో పడి ఉన్నది, ధర్మము లోపల ప్రవేశింపనేరదు. చాలండి. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, ఈ వాక్యము వింటున్నప్పుడు గాని, ఈ వాక్యం చదివినప్పుడు గాని, ఈ వాక్యం వింటున్నప్పుడు గాని మీకు ఏదైనా సంతోషం అనిపిస్తుందా? మీకు ఒకవేళ సంతోషం అనిపిస్తుందేమో, కానీ మాకైతే చాలా బాధ అనిపిస్తుందండి. ఎందుకు అంటే సత్యవాక్యము అట సంత వీధుల్లో పడిపోయిందటండి. సత్యం అనగేటి చెప్పండి? వాక్యము. నీ వాక్యమే సత్యము, సత్యమే వాక్యం అని బైబిల్లో రాయబడింది. వాక్యం ఇప్పుడు ఎక్కడ ఉంది తెలుసండి? సంత వీధుల్లో పడి ఉంది. ప్రతి పట్టణములో, ప్రతి ప్రాంతములో ఖచ్చితంగా మార్కెట్ ఉంటుంది, సంత ఉంటుంది. మన ప్రాంతంలో అయితే ప్రతి ఆదివారము సుంకరపేటలో సంత జరుగుతుంది, ప్రతి శుక్రవారము అరకులో మనకు సంత జరుగుతుంది. సంత అంతా కూడా అయిపోయిన తర్వాత ఆ సంత వీధుల్లో ఏం పడిపోయి ఉంటే తెలుసండి? పనికిరాని చెత్తలు, పాలిథిన్ కవర్లు, ఆకులు, పనికిరాని చెత్త అంతా కూడాను సంత వీధుల్లో పడి ఉంటుంది. అంటే దేవుని యొక్క వాక్యము ఎక్కడ పడిపోయిందని చెప్పండి? సంత వీధుల్లో పడిపోయింది. బయటకు ఉంటుందా, లోపలికి ఉంటుందా? చెప్పండి. సంత బయట ఉంటుందా, లోపలికి ఉంటుందా? బయటకు ఉంటుంది. ఊరు వెలుపల ఎక్కడో మూల ప్రాంతములు ప్రియులారా సంత జరుగుతూ ఉంటుంది. సత్యము అనగా దేవుని యొక్క వాక్యము సంత వీధుల్లో పడిపోయిందండి. అంటే విలువ లేకుండా పడిపోయింది. అంతేకాకుండా ప్రియులారా మరొక మాట వ్రాయబడింది, ధర్మము లోపల ప్రవేశింపనేరదు. లోపల అంటే ఏ లోపల అనుకుంటున్నారు? మీ ఇంటి లోపల అనుకుంటున్నారా? లేక మీ గ్రామం లోపల అనుకుంటున్నారా? లోపల అంటే జీవము కలిగినటువంటి దేవుని మందిరములో, జీవము కలిగినటువంటి దేవుని ఆలయములో, జీవము కలిగినటువంటి దేవుని సంఘములో ప్రియులారా ధర్మము అనగా సత్యము, వాక్యము లోపల లేదటండి. ఎక్కడ ఉందంటే ఊరు వెలుపట సంత వీధుల్లో పడిపోయింది.
మరి సంత వీధిలో పడిపోయినటువంటి వాక్యాన్ని ఎక్కడ తీసుకురావాలి మనం తెలుసా? దేవుని మందిరములు తీసుకురావాలి, దేవుని సంఘములు తీసుకురావాలి, నువ్వు జరిపిస్తున్నటువంటి క్రిస్మస్లు తీసుకురావాలి. ప్రతి ఆదివారపు ఆరాధనలో సంత వీధిలో పడినటువంటి ధర్మము, సత్యము, వాక్యము తీసుకురావాలి. కానీ నువ్వు తీసుకురావటం లేదే. నువ్వు చేస్తున్న పండగల్లో కానీ, నీవు నడిపిస్తున్నటువంటి సంఘ ఆరాధనలో కానీ దేవుని వాక్యానికి సమయము దొరకటం లేదు, దేవుని వాక్యానికి స్థానము లేదు, దేవుని వాక్యానికి చోటు లేదు అంటే నీ సంఘములో కానీ, నీ క్రిస్మస్లో కానీ, నీ వ్యక్తిగత జీవితములో కానీ దేవుని వాక్యము లేదన్నమాట. దేవుని వాక్యానికి చోటు లేదన్నమాట. దేవుని వాక్యము సంత వీధిలో పడిపోయిందన్నమాట. దేవుని యొక్క వాక్యము సంత వీధిలో పడిపోయి ఉంటే, ధర్మానికి చోటు లేనప్పుడు, వాక్యానికి చోటు లేనప్పుడు నువ్వెంత కొత్త బట్టలు వేసుకొని, ఆ రోజు స్టార్ కట్టుకొని, లైటింగ్స్, డెకరేషన్ చేసి, కొత్త బట్టలు వేసుకొని సంతోషించిన, గెంతిన, ఆనందించిన పిల్లరా, దేవునికి సంతోషం ఉండదు. దేవునికి సంతోషపరచాలంటే జీవం కలిగినటువంటి దేవుని వాక్యానికి నీ హృదయములో చోటు ఉండాలి, నీ కుటుంబములో చోటు ఉండాలి, నీ సంఘములో చోటు ఉండాలి. దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని వాక్యానికి మొదటి స్థానం ఇవ్వాలి. అప్పుడే నిజమైనటువంటి క్రిస్మస్ చేయగలవు. లేకపోతే అది క్రిస్మస్ కాదు అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఇకపోతే ప్రియులారా, దేవునికి కానీ, దేవుని వాక్యానికి కానీ నీ జీవితంలో చోటు లేకుండా పోతే నీ బ్రతుకు, నీ జీవితము ఎలా మారిపోతుందో దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఆ మాట ఎక్కడ ఉంటుందండి ప్రియులారా? రోమపత్రిక 1వ అధ్యాయం తీయండి. రోమపత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చదవండి ప్రియులారా. 28వ వచనం చదవండి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ నొల్లకపోయిరి గనుక చెయ్యరాని కార్యములు చెయ్యుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు అప్పగించెను. దేవునికి వారి మనసులో చోటు ఇవ్వలేదు గనుక, జీవము కలిగినటువంటి దేవునికి వారి మనస్సులో, వారి హృదయములో చోటు ఇవ్వలేదు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడే వారికి భ్రష్ట మనస్సుకు అప్పగించాడు. అంటే అర్థమేంటి? దేవుడు విడిచిపెట్టేశాడు. దేవుడు విడిచిపెడతాడు. దేవునికి నీ హృదయములో చోటు ఇవ్వకపోతే, జీవము కలిగినటువంటి దేవుని వాక్యానికి మీ హృదయములో చోటు ఇవ్వకపోతే దేవుడు మిమ్మల్ని విడిచిపెడతాడు. దేవుడు మిమ్మల్ని భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు. దేవుడు మిమ్మల్ని విడవకుండా ఉండాలి అంటే, దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా దేవునికి, దేవుని వాక్యానికి మీ హృదయములో, మీ కుటుంబములో, మీ సంఘములో చోటు ఉండాలండి. దేవుడు ఎందుకు నీ కుటుంబమును నీకు తోడుగుండాలి చెప్పండి? దేవుడు ఎందుకు ఆశీర్వదించాలి? దేవుడు ఎందుకు మనల్ని దీవించాలి? దేవుడు యొక్క భద్రత వ్యవస్థ ఎందుకు నీ కుటుంబంలో ఉండాలి? అందుకని దేవుడు విడిచిపెడుతూ ఉన్నాడు, భ్రష్ట మనసుకు అప్పగిస్తూ ఉన్నాడు. ఎందుకు తెలుసండి? చేయరాని కార్యములు చేయుటకటండి. ఎందుకు తెలుసండి? చేయరాని కార్యములు చేయుటకు. త్రాగకూడదు, చేయరాని కార్యములు. వ్యభిచరించకూడదు, చేయరాని కార్యములు. నరహత్య చేయకూడదు, చేయరాని కార్యములు. ప్రియులారా, బైబిల్లో చేయవలసిన కార్యములు ఉన్నాయి, చేయకూడని కార్యములు ఉన్నాయి. చేయకూడని కార్యములు చేయుటకు దేవుడే భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు. గనుకనే ప్రియులారా, అవతల వ్యక్తి తనకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. తింటాడు, త్రాగుతాడు, సినిమాలు అంటాడు, సికర్లు అంటాడు, ఇది అంటాడు, అది అంటాడు. రకరకాలుగా ప్రవర్తించి ఒక చీడ పురుగుగా మారి చెడిపోయి దేవునికి పనికిరాని వాడుగా, సంఘానికి పనికిరాని వాడుగా, సమాజానికి, సొసైటీకి పనికిరాని వాడుగా మారిపోతున్నాడంటే కారణం అతని జీవితంలో దేవునికి, దేవుని వాక్యానికి చోటు ఇవ్వలేదు కనుక. దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించాడు. అందుకే చేయకూడని పనులు చేస్తూ ఉన్నాడు. దేవునికి ఇష్టం లేనివి, దేవునికి అసభ్యమైనవి, భయంకరమైనటువంటి పాపములు చేసి పిల్లరా దేవునికి దూరం అవుతున్నాడు. దేవుని మార్గములు నడవకుండా మార్గము తప్పి తిరుగుతూ ఉన్నాడు. చేయరాని కార్యములు చేయుటకు దేవుడే వారిని భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు. అలా అప్పగించబడిన తర్వాత
ఇంకా దేవుడితో నీకు పని లేదు, దేవుని ఆశీర్వాదం ఉండదు, దేవుని తోడు ఉండదు. చివరికి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు అని ఆలోచించినప్పుడు ప్రియులరా 32 వచనం చదవండి. 32 వచనం చదవండి ప్రియులారా. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు. చాలండి. ఇట్టి కార్యములు అభ్యసించువారు, ఇట్టి కార్యములు జరిగించువారు, ఇట్టి కార్యములు చేసేవారు, చేయరాని కార్యములు భ్రష్ట మనసుకు అప్పగింపబడిన వారై చేయకూడని పనులు చేసి ఇట్టి కార్యములు ఎవరైతే అభ్యసిస్తారో అలాంటి వారు మరణమునకు తగిన వారు. ఏ మరణానికి? భౌతికమైనటువంటి మరణము కాదు, రెండవ మరణం. అగ్నిగుండంలో రెండవ మరణం ఉంటది, పాతాళ లోకములో నరకములో రెండవ మరణం ఉంటది. ప్రతి నిత్యం కూడా పండ్లు కొరుగుట, ఏడుపు ఉంటది. అదే రెండవ మరణం. మొదటి మరణం సహజంగా అందరూ కూడా అనుభవిస్తారు, కానీ రెండవ మరణము ఎవరు అనుభవిస్తారంటే ప్రియులారా, చేయకూడని కార్యములు చేయువారు, దేవుని వాక్యానికి చోటు ఇవ్వని వారు, భ్రష్ట మనసుకు అప్పగింపబడిన వారు రెండవ మరణమునకు తగిన వారు. రెండవ మరణానికి సూట్ అవుతారు. ఎందుకంటే వాడు చేసిన తప్పుల్ని బట్టి, వాడు చేసిన పాపల్ని బట్టి ఖచ్చితంగా ఆ వ్యక్తి మరణమునకు తగిన